తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి లంక సునీల్ జన్మదిన వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, యనమల రాజేష్ ముందుగా సునీల్కి మిఠాయిలు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ జిల్లా తుని పట్టణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి లంక సునీల్ తన పుట్టినరోజు వేడుకలను అభిమానులు, కార్యకర్తల నడుమ ఘనంగా జరుపుకున్నారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, యనమల రాజేష్, సూర్ల లాభరాజు, ఇనిగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్, మల్ల గణేష్, కూరపాటి రఘు, సిద్ధాంతపు సత్యబాబు, జల్లువాసు, కర్రి శివ, పల్లెల వాగు, బోడపాటి శ్రీను సునీల్కు మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అధిక సంఖ్యలో స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల మధ్య పుట్టినరోజు వేడుకలు జరిగాయి. పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన లంక సునీల్కి మన తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున, అదేవిధంగా మన కొండవరపేట ప్రజల తరఫున లంక సునీల్కి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు సునీల్ ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది సునీల్తో స్నేహంగా ఉండడం, అదేవిధంగా సునీల్ని కూడా ఏదైనా కష్టాలు వచ్చినా సునీల్ కూడా మీకు అంటే ఉండి మీ యొక్క అదేవిధంగా సునీల్ కూడా ఆదర్శంగా తీసుకుని సునీల్ యొక్క మంచితనంతో మీరు కూడా యువత ఎక్కువ సునీల్ ఆకర్షించి సునీల్తో ప్రయాణం ట్రావెల్ చేస్తారు. అదేవిధంగా సునీల్ కూడా మీ అందరినీ కూడా సొంత కుటుంబ సభ్యులాగా మీకు ఏ కష్టం వచ్చినా సరే మీ వెనకే ఉండి ఒకవేళ నాయకులతో అవ్వాల్సిన పనులు ఉంటే నాయకులతోని, అదేవిధంగా అధికారులతో అవ్వాల్సిన పనులు ఉంటే అధికారులతో చేయిస్తూ మీ అందరి మనలో పొందుతున్నాడు. మరీ ముఖ్యంగా సునీల్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ముఖ్యంగా అందరూ కూడా కులం గొప్ప కాదు, గుణం ముఖ్యం. ఆ విధంగా సునీల్ ఈరోజు అంచెలంచెలో తిరిగి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అంటే సునీల్ కూడా ఇష్టం లేదు ఈ కార్యక్రమం, మేమే అందరూ బలవంతంగా సునీల్ని నీ పుట్టినరోజు చెప్పడం లేదు, చేస్తాం లేదని పోస్ట్ చేయబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా అందరూ పోస్ట్తో ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాడు. కాబట్టి మీ అందరూ కూడా ఎలవేళ సునీల్ని ఆదర్శంగా తీసుకుని సునీల్ యొక్క విధానాలతో పాటు సునీల్ యొక్క అండదండలతో మీ అందరూ కూడా ముందుకెళ్ళాలని, అదేవిధంగా కొన్ని తెలుగుదేశం పార్టీ మన ఎమ్మెల్యే యనమల దివ్య గారు, అదేవిధంగా మన ప్రీతం నాయకులు యనమల రామకృష్ణ గారు కూడా ఆశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో సునీల్ని ఇంకా ఉన్నతమైన స్థితికి, ఉన్నతమైన పదవులు కూడా పొందుతాడని తీరుతాడని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రతి వారికి డబ్బు అవసరమే, కానీ డబ్బు జీవితం కాదు. డబ్బు అవసరం అంటే మనం బ్రతకడానికి డబ్బు అవసరం, కానీ డబ్బే జీవితం కాదు. మనకంటా చాలా చిన్నోళ్ళు కూడా బతుకుతున్నారు, మనం బతుకుతున్నాం. కాబట్టి కొన్ని విలువలు కట్టుబడి
కొంత సర్వీస్ చేయగలిగితే 10 మందిలో మన పేరు వస్తుంది. మన ఎంతమందిలో ఒక సునీల్ ఎందుకు గుర్తించారు? నిజాయితీ ఉంది, కొద్దిగా ఆర్ట్గా కష్టపడతాడు, ఏ పని అప్పు చెప్పినా బాధ్యత చేస్తాడని. నేను మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఏంటంటే ఏదైనా సరే సునీల్లో తీసుకున్నా నేను సత్యనారాయణ గారి హిస్టరీ తెలుసు కదా. ఆయన బాలకృష్ణ ఫాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండేవారైనా ఆయన చిన్న స్థాయి నుంచి కష్టపడి ఒక స్టెప్ ఎదుర్కొంటూ వచ్చారు. అంటే మన ప్రతి ఒక్కరు కూడా మనం ఎదగాలనేటప్పుడు కొద్దిగా ఒదుగుండాలి. కొంతమంది వచ్చి మనకు కొన్ని సమస్యలు విమర్శ పెడతారు, విమర్శ పెట్టినా కూడా మనం భరించి వినయంగా సమాధానం చెప్పి అవకాశం ఉన్నంత వరకు ఆఫీసర్ల నుంచి మనం పనిచేయించడం, కొన్ని అవలేనప్పుడు అవలేదమ్మని చెప్పడం. కానీ మ్యాక్సిమం 10 మంది దగ్గర మనం మంచి పేరు తెచ్చుకోవడానికి కృషి చేయాలి. అందులో ప్రముఖ పాత్ర సునీల్. ఎందుకంటే సునీల్ నేను అతను చిన్న వయసు నుంచి పెళ్లి కాకముందు నాతో పరిచయం అయ్యాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే కలిసి ప్రయాణం చేస్తున్నాం. అధికారులు వస్తున్నాయి, అధికారులు పోతున్నాయి, కానీ రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు లేకపోవచ్చు. కానీ ఎప్పుడు ఏ విషయంలో కూడా కానీ అతనిలో మీకు గమనించింది ఏంటంటే ఎప్పుడు ఏ విషయం మీద వచ్చినా కూడా ఒత్తిడి తీసుకురాకుండా సునాయాసంగా పనిచేసుకోవాలని ఆలోచన. ఒకవేళ నిజంగా ఒకవేళ అది రాకపోయినా కూడా ఫేక్ ఇట్ ఈజీ తీసుకోవడం తప్ప అది రాలేదని ఎక్స్ అయిపోయే పరిస్థితి కాదు. అది మాత్రం మెయిన్. అయితే అటువంటి వాళ్ళకి మాత్రం భగవంతుడు ఎక్కడో ఒక ఇస్తాడు లైఫ్. ఓపిక ఉండాలా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఓపికనే ఉండాలా. సమయం చాలా గొప్పది, సమయం ముందు మనం తర్వాత చిన్నోనే ఎక్కడో ఒక అవకాశం అంటే వస్తుంది. ఆ అవకాశం రావడానికి మెయిన్ ముఖ్యంగా చెప్తున్నాను ఎనిగంటి సత్యనారాయణ గారు. ఎనిగంటి సత్యనారాయణ గారు ఫస్ట్ స్టార్టింగ్లో ఆయన కౌన్సిల్ చేసేటప్పుడు కానీ ఇంకోసారి చేసేటప్పుడు కానీ ఆయన చైర్మన్ వచ్చే టైంకి వచ్చేటప్పుడు చైర్మన్ గారు మేము అనుకున్న ఒక ఆలోచన చేసుకున్నాం. ఆ ఆలోచన ప్రకారంగా అప్పుడు ప్లాన్ చేసుకున్నాం. లేదనుకుంటే ఆయన చైర్మన్ అంటే ఆయన అదృష్టం, భగవంతుడు అతను వినయం, అతను నెమ్మదితనం, ఆ ఓపిక ఉంది కాబట్టి ఈరోజు ఆ స్థాయికి వెళ్ళారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న నా తమ్ముడు జాన్కి, అలాగే అతనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ స్నేహితులకి, అలాగే అమ్మకి, చెల్లెలకి, అందరికీ కూడా నా సుబ్బుకి, అలాగే నా స్నేహితులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఇంత ఘన విజయం చేసినందుకు జన్మంతా కూడా నేను మీ అందరికీ రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు.